హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా నేను హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే తాత దొరికిపోయాడు. జస్ట్ అంటే సండే మీకు నేను మండే పెడతాను కాబట్టి జస్ట్ యెస్టర్‌డే దొరికిపోయాడు. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా థాంక్స్ మీ అందరికీ. యాక్చువల్లీ ఆహ్, ఫోటో పెట్టాను కదా! ఇన్‌స్టాలో పెట్టాను, వాట్సాప్ స్టేటస్‌గా పెట్టాను. చాలామంది రెస్పాండ్ అయ్యారు. ఇంకా వాళ్ళ స్టేటస్‌లో, వాళ్ళ వాట్సాప్ గ్రూప్స్‌లో అందరూ షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ తాత ఇంక రాడేమో, ఆహ్, ఇంకా అంతేనేమో అనుకోని చాలా బాధపడ్డాము. ఆంటీ అయితే తాత ఎళ్ళాడు కదా! ఎళ్ళిపోయాడు కదా! అప్పటి నుండి పాపం ఏడుస్తూనే ఉండింది. అసలు చెప్పలేని మాటల్లో అంత హ్యాపీగా అయింది. అసలు తాత ఎలా దొరికాడంటే సుదర్శన్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ ఉంది. అంటే ఇక్కడ ఊర్లో అనమాట. దాంట్లో పెట్టున్నారు. పెట్టగానే ఇంకా వాళ్ళ ఆ గ్రూప్‌లో అంటే మాది విలేజ్ కాబట్టి ఇక్కడ ఈ సరౌండింగ్స్‌లోనే ఎక్కడో ఒకరి దగ్గర ఉంటాడులే అనుకున్నాము. అంటే విలేజ్ కదా! చుట్టుపక్కల విలేజ్‌లో అంతా తెలుసు తాత. నోటెడ్ అనమాట. అందరికి తెలుసు మాస్టర్ తాత. ఇంకా సుదర్శన్ కూడా తెలీదేమో. అంతమందికి తాత తెలుసు. ఎందుకంటే ఎప్పటి నుండో ఉన్నాడు కదా! ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అయిపోయింది తాత ఇక్కడికొచ్చి. సుదర్శన్, సునీల్ కుమార్ అప్పుడు చిన్న చిన్న పిల్లలనమాట. అప్పటి నుండి వచ్చేసి ఇక్కడ ఆంటీకి హోటల్ ఉండింది కదా! ఆంటీకి హెల్ప్ చేస్తూ అక్కడే హోటల్‌లోనే ఉండేవాడు. అలా ఇంకా తాతకి ఎవరు లేరు అలా అని తెలుసుకొని ఇంకా ఆంటీ వాళ్ళు ఇక్కడే పెట్టేసుకున్నారనమాట. ఇక్కడే మా ఇంట్లోనే ఉంటాడు మాస్టర్ తాత. కాకపోతే వేరే సెపరేట్ రూమ్ ఉంది. అక్కడ ఉంటాడు. నిజంగా అసలు మాటలు చెప్పలేకపోతున్నాను. తాత ఉన్నప్పుడు తాత గురించి చాలా చెప్తా ఉండేవాళ్ళు. ఇలా వచ్చేవాడమ్మా చెన్నై అంట వాళ్ళది. ఒక వ్లాగ్‌లో తాత స్టోరీ కూడా చెప్పాను కదా! తాత మాటల్లోనే వినిపించాను మీకు. సో వాళ్ళు ఇప్పుడు గుర్తులేదు వాళ్ళ తాతకి అలా వచ్చేసాడు మన దగ్గరికి. ఇక్కడే ఉండిపోయాడు అనేసి. ఆహ్, అలా ఇంకా మేమే తాతకి అనుకున్నాడు కదా! ఇంకా మేము కూడా తాతకి ఇంకెవరు లేరు మేమే అనుకున్నాము. సో అలాంటి టైంలో మెయిన్‌గా ఈ టైంలో అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ తాతకి 70, 70 ఇయర్స్ ఉండొచ్చేమో. అలాంటి తాత ఇప్పుడు ఇన్ని రోజులు ఇక్కడే ఉండి లాస్ట్ స్టేజ్‌లో తాతకి మా అవసరం ఉంది కదా! ఆ స్టేజ్‌లో వెళ్ళిపోయాడేంటి ఏం అర్థం కాలేదు. యాక్చువల్ తాతకి ఏమంటే కొంచెం మెమరీ లాస్ ఉంది. ఈ మధ్య ఎక్కువ ఒక 6 మంత్స్ నుండి మెమరీ లాస్ ఉంది. అంటే మనం ఇప్పుడే ప్లేట్‌లో పెట్టించుంటాము. తినేసి ఉంటాడు. మళ్ళీ హాఫ్ అన్ అవర్ కూడా కాదు. మళ్ళీ ఆకలేస్తా ఉంది. నేను తినలేదు నాకెప్పుడు పెట్టారు అలా అడుగుతాడనమాట. కానీ బయటికెళ్తుంటాడు మార్నింగ్, ఆఫ్టర్‌నూన్, ఈవినింగ్ అట్లా బయటికెళ్ళేసి వస్తా ఉంటాడు. వాళ్ళు వచ్చేస్తారు ఇంటికి. అలానే అనుకున్నాం మేము గూడా. బయటికెళ్ళాడులే వచ్చేస్తాడులే అనేసి. అంటే అక్కడ ఒక టెంపుల్ ఉందనమాట. సో అక్కడికెళ్ళి దండం పెట్టుకొని రావడము అలా చేస్తా ఉంటాడు. సో అలా వెళ్ళాడేమోలే వచ్చేస్తాడులే అని చాలా సేపు వెయిట్ చేసాం. అంటే నిన్న కాదు. ఐ మీన్ సాటర్డే ఈవినింగ్ 4:00 యాక్చువల్లీ వినాయక చవితి కదా! ఊర్లో వినాయకుడిని పంచుతా ఉన్నారంట. చిన్న చిన్న వినాయకుడిని ఇంటింటికి వెళ్ళి పంచుతా ఉన్నారు. సో తాతకేదో ఫెస్టివల్ లాగా ఏదో అనిపించినట్టుంది. ఇంకా అట్లా వెళ్ళిపోయాడు ఊర్లోకి. ఒకరు చూసి చెప్పారనమాట. ఇక్కడ చూసాం తాతని అనేసి. బట్ అక్కడ అంతా వెతికారు. అసలు వెతకని ప్లేస్ అంటూ లేదు. సుదర్శన్ అయితే బాధపడుతూ రోయా హాస్పిటల్‌కి గూడా వెళ్లారు. అక్కడేమైనా ఎమర్జెన్సీ కేసెస్ ఏమైనా వచ్చాయా? సో అంతవరకు వెళ్ళిపోయామనమాట. అవంతా చెక్ చేసాం అక్కడంతా ఏమీ లేదు. నైట్ వెళ్ళాడు మొన్న. మళ్ళీ ఈరోజు మార్నింగ్ గూడా వెళ్ళేసొచ్చాడు. అంటే సండే మార్నింగ్ వెళ్ళేసొచ్చాడు. అక్కడంతా ఏం లేదు దేవుడి దయ వల్ల అనేసి మళ్ళీ నైట్ అంతా పడుకోలేదు. తాత గురించి చెప్తూనే ఉన్నాడు. తాత ఉన్నప్పుడు చెప్పడం వేరు కదా! తాత లేనప్పుడు చెప్తే చాలా బాధేస్తుంది. 1992లో ఏమో వచ్చేసాడు తాత ఇక్కడికి. అప్పటి నుండి మేమే అనుకుంటూ ఇక్కడే ఉన్నాడు. మేము చూసుకోవాల్సిన టైంలో వెళ్ళిపోయాడు ఏందబ్బా! ఇన్ని రోజులు మమ్మల్ని అందరిని చూసుకున్నాడు తాత అనేసి చాలా బాధేసింది. దేవుడి దయ వల్ల తాత వచ్చేసాడు. అది ఎలా వచ్చాడంటే వాట్సాప్ గ్రూప్‌లో సుదర్శన్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తున్నారనమాట. దాంట్లో ఎవరో చూసి ఇంకా కాల్ చేశారు. చేసి ఇక్కడ ఎక్కడంటే మా ఇంటి దగ్గర ఒక ఏరియా ఉంది. సో అక్కడ కనిపించాడు. ఈరోజు పొద్దున్న కనిపించాడు తాత వెళ్తూ ఉన్నాడు అనేసి. ఇంక అప్పుడు సునీల్ ఇంకా కుమార్‌కి ఫోన్ చేసి చెప్పేసరికి కుమార్ సుదర్శన్‌కి ఫోన్ చేశాడు. సో ఏదో అర్జెంట్ వర్క్‌లో వెళ్ళున్నారనమాట కుమార్ అప్పుడు. ఇంకా సునీల్, సుదర్శన్ ఇద్దరు బైక్‌లో వెళ్లారు. అంతా వెతుక్కుంటా వెళ్ళేసరికి తాత పాపం తూగుతూ వెళ్తున్నాడంట. చాలా వీక్ అయిపోయి పాపం అనిపించేసిందంట సుదర్శన్ వాళ్ళకి అసలు చూడగానే. చెప్తుంటేనే ఊహించుకుంటా ఉన్నామనమాట.
సో అలా తాతని చూడగానే వాళ్ళకి చాలా హ్యాపీ వేసింది. అంటే నేను మాస్టర్ తాత అంటాను. సుదర్శన్ వాళ్ళందరూ ఏమంటే ఆంటీ వాళ్ళు మాస్టర్ అన్న పిలుస్తారు కదా. సో అలా అలవాటు. సుదర్శన్, సునీల్ కుమార్ ఇంకా ఇంట్లో అందరు చాలా వరకు మాస్టర్ అన్న అనే పిలుస్తూ ఉంటారు. సో బైక్ దిగి గబగబా తాత దగ్గరికి వెళ్ళాడంట. వెళ్ళి మాస్టర్ ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అసలు అనేసి అడిగేసరికి తాతకి అసలు ఏం గుర్తులేదు కదా. ఇప్పుడే జస్ట్ హాస్పిటల్కి వెళ్తున్నాను, ఇంటికి వస్తున్నాను, పదండి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి అనేసి అడిగాడంట. ఇంకా పాపం అసలు ఇంకా బైక్లో ఎక్కించుకొని ఇంటికి తీసుకొచ్చారు. అసలు ఎలా ఉన్నాడంటే తాత, మనము పడుకోకుండా ఉంటే డార్క్ సర్కిల్స్ వచ్చేసి అసలు ఐస్ పెద్దవి అయిపోయి ఎలా ఉంటాము. తాత క్లిప్స్ చూపిస్తాను నేను, ఈ వీడియో అయిపోయినాక చూద్దరు కానీ. అలా ఉన్నాడు. థ్యాంక్ గాడ్ కదా. అసలు ఆడేమో అండ్ మెయిన్గా తాతకి ఏమంటే ఈ మెమరీ లాస్ వల్ల ఎటో వెళ్ళిపోయినట్టున్నాడు. ఇంకా తిరిగి మళ్ళీ ఎలా రావాలో తెలియలేదు, అట్లా వెళ్తూనే ఉన్నాడు. ఇంక ఈ టైంలో ఎవరు దగ్గరగా తీసుకోరు. వాటర్ అయినా అన్నం అయినా పెట్టడానికి కూడా ఎవరు ముందుకు రారు. నాకు తెలిసి చాలా వరకు అంతే, ఈ కరోనా టైం కాబట్టి. అలాంటి తాతకి అసలు ఆ తాత ఫుడ్ ఏం తీసుకొని ఉంటాడు, వాటర్ కూడా తాగాడో లేదో కూడా డౌటే మాకు అసలు. థ్యాంక్ గాడ్ అయినా తాత హెల్తీగా మంచిగా వచ్చేసాడు. తాతను చూడగానే అసలు కంట్లో నీళ్ళు వచ్చేసాయి నాకు. ఆంటీ అయితే అసలు ఇంకా మాటల్లో చెప్పలేము ఆంటీ హ్యాపీనెస్. థ్యాంక్ గాడ్. ఇంకా మీ అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. మీ అందరు చాలా సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. నేను యూట్యూబ్లో చెప్పలేదు, ఎందుకంటే ఇక్కడే సరౌండింగ్స్లోనే దొరికేస్తాడు, వీళ్ళకైతేనే తెలుస్తుంది. యూట్యూబ్లో పెట్టినా ఎవరికి తెలుసు కదా అనేసి అలా అనిపించేది. ఎక్కడికి వెళ్ళి ఉండడు, తిరుపతిలోనే ఉంటాడు, ఎక్కడో ఇక్కడే ఉంటాడు అనేసి. అందుకే నేను యూట్యూబ్లో పెట్టలా, ఇన్స్టాలో పెట్టాను. ఇన్స్టాలో పెట్టగానే ఎలా జరిగింది అక్క, ఏంటక్క అనేసి అడిగారు. కానీ అప్పుడు చెప్పే అంత దాంట్లో కూడా లేము అనమాట. వెతుక్కుంటానే ఉన్నాము, చాలా టెన్షన్ పడ్డాము. అందుకే ఇంకా అలా నిన్న వీడియో ఏమంటే సాటర్డే పెట్టాను కదా, ఆ వీడియో ఏమంటే నేను ముందే రికార్డ్ చేసుకొని అప్లోడ్ చేసి పెట్టేసుకున్నాను. బట్ సాటర్డే లైవ్ చేశాను అనమాట. అందుకే దాంట్లో నేను తాత గురించి ఏం చెప్పలేదు. ఇంకా దాంట్లో కూడా కామెంట్స్లో అందరు అడిగారు కదా, అందుకే నేను ఇంకా కామెంట్ పెట్టాను, అక్కడ పిన్ చేసి పెట్టాను. ఒకవేళ మీకు తెలిస్తే చెప్పండి అనేసి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. సరే అయితే మరి తాతను చూపించేస్తాను, దాని తర్వాత బ్లాగ్లో చెప్పుకుందాం. ఇప్పుడు అమ్మ పెట్టింది కదా, అమ్మని అడుగు తినేసి వస్తాండా నేను. తాత 2 days నుండి కనిపించలేదు కదా, అందుకనేసి అన్నం ఎక్కడ తిన్నావు తాత అని అడిగితే ఇప్పుడే అమ్మ పెట్టింది కదా అనేసి అన్నాడంట. పాపం తాతను తీసుకొచ్చి చైర్లో కూర్చోపెట్టినా కానీ తాతకు అసలు ఏమీ తెలియడం లేదు. తాత తప్పిపోయాడని కూడా తెలియడం లేదు తాతకు. అసలు ఏదో నార్మల్గా ఉన్నాడు. ఇంకా తాత రాగానే జ్యూస్ కల్పించాము, దాని తర్వాత గ్లూకోజ్ వాటర్. అంటే చాలా వీక్ అయిపోయి ఉన్నాడు అసలు. అసలు బాగా వంగిపోయి నడుచుకుంటా తూగుతూ వెళ్తున్నాడంట. అసలు చూడలేకపోయారంట. గబ చూడగానే ఇంకా అసలు ఉండలేకపోయారంట సుదర్శన్, సునీల్. అసలు ఇంకా ఆంటీ ఏమంటే రాగానే టిఫిన్ పెట్టేశాడు. తినలేకపోతున్నాడు అసలు. అంటే ఎనర్జీ ఉండదు కదా, ఫస్ట్ ఎనర్జీ ఉండాలనేసి ఇంకా ఓఆర్ఎస్ జ్యూస్ ఇచ్చాము. దాని తర్వాతైనా కొద్దిగా ఏమంటారు కొంచెం ఎనర్జీ వచ్చిందంటే తినబుద్ధి అవుతుంది. 2 days తినలేదు కదా, ఒక్కసారిగా తినబుద్ధి కాదు. పాపం అసలు ఏది ఇచ్చినా వద్దు అంటున్నాడు. తాగే తాత అది తాగే. ఇంకా చెప్పాను కదా తాత పైన రూమ్లో ఉంటాడు. సో ఇంకా కొంచెం తాగిపిచ్చేసి కొంచెం ఎనర్జీ వచ్చింది అని తర్వాత స్నానం చేపిద్దాము. దాని తర్వాత మనం ఏదైనా మెడిసిన్ ఇస్తే వేసుకొని డోలో అట్లా బాడీ పెయిన్స్ ఉంటుంది కదా, సో అలా పారాసెటమాల్ ఏదైనా ఇద్దాము అనేసి ఇంకా పైకి తీసుకెళ్తున్నాడు. టిఫిన్ కూడా వద్దంటున్నాడు, కాకపోతే కొద్దిగానే తినాలి కదా. ఇంకా లెగ్స్ పెయిన్ ఉంటుంది, నడుస్తానే ఉన్నట్టున్నాడు. అసలు ఏం అర్థం కాలేదు. ఎవరైనా చెప్తే బాగుండు, ఎవరు చెప్పరు. తాత చెప్తే కూడా తెలుస్తుంది. తాతకి అసలు ఏమీ గుర్తులేదు. ఏంటో అసలు పాపం. ఇంకా సుదర్శన్ అందుకే తాతని స్నానం చేపించేసి కొంచెం డోలో వేసేద్దాం ఫస్ట్ అనుకుంటున్నాడు. ఏమంటే బాడీ పెయిన్స్ అలాంటివన్నీ ఉంటాయి కదా, సో అవి తగ్గిపోయి కొంచెం బాగా నిద్ర ఉంటుంది. నిద్రే లేదు, ఆ తాత నిద్రే పోలేదు అసలు పాపం. సో అదనమాట తాత గురించి. తాత బాగా అయిపోతాడు కదా, మీకు తాత దగ్గర మాట్లాడిస్తాను, వీడియో తీసి పెడతాను. ఇంకా ఇప్పుడు క్లైమేట్ అంతా బాగా చేంజ్ అయిపోయింది కదా, రోజు వర్షం పడుతుంది. రోజులో ఒక్కసారైనా వర్షం పడుతూ ఉంది.
ఏమంటే మొన్న ఈవినింగ్ పెద్ద వర్షం పడింది. వర్షం పడక ముందు అనమాట. జస్ట్ అలా తీస్తున్నాను, అక్కడ ఎక్కడో వర్షం పడతా ఉంది అనేసి వీడియో షూట్ చేస్తున్నాను. దాని తర్వాత అట్లా షూట్ చేస్తూ ఉండగానే ఇంటి దగ్గర కూడా వర్షం పడిపోయింది. ఒకవేళ వర్షం పడుతుంది అంటే చిన్న చిన్నగా అలా ఏం లేదు, పడితే పెద్ద వర్షం పడతా ఉంది అసలు. ఇంకా ఇక్కడ వర్షం పడితే ఇలా పైకి వచ్చి ఉన్నప్పుడు చాలా బాగుంటుంది తెలుసా, ఎంత బాగుంటుందో, వ్యూ బాగుంటుంది. ఆ వర్షం పడతా ఉంటే చూడాలి అనిపిస్తుంది. మనం తడవకుండానే వర్షం చూడొచ్చు అనమాట, చాలా బాగుంటుంది. ఇంకా ఇలా వర్షం పడతా ఉంటే వేడి వేడి టీ తాగాలనిపిస్తుంది, మొక్కజొన్న తినాలి అనిపిస్తుంది, వేడి వేడి కాల్చిన మొక్కజొన్న తినాలనిపిస్తుంది. బట్ ఇక్కడ మేము ఉడికిపెట్టిన మొక్కజొన్న తెచ్చేసుకున్నాం ఒకరోజు ఈ మధ్య. ఇంకా వేడి వేడిగా వేరుశనగ పప్పులు ఉడకపెట్టుకొని తినాలి అనిపిస్తుంది. ఇంకా చాలా చాలా ఉంటాయి కదా, చాలా బజ్జీలు, బోండాలు అవి కామన్. సో వేడి వేడిగా ఏదైనా తినాలి అనిపిస్తుంది. సో అది కొట్టేస్తున్నాం కదా, అది తినాలనిపిస్తుంది, ఇది తినాలనిపిస్తుంది అనేసి అందరికీ తినాలనిపిస్తుంది. ఏదో అనిపించింది చెప్పేయడం అలవాటు అయిపోతుంది ఈ మధ్యలో. ఇంకా మా సుదర్శన్కి ఇంట్లో వర్క్ చేసి 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 పాపం ఏమైపోతుంది ఏందో. లాస్ట్ వ్లాగ్లో చూసారు కదా, బైక్ మీద ల్యాప్టాప్ పెట్టుకొని చేసుకుంటా ఉన్నాడు. ఇప్పుడేమో నీళ్ళు డౌన్ చేసుకొని మరీ చేస్తూ ఉన్నాడు. ఇంకా కొన్ని రోజుల్లో ఏమైపోతాడో అర్థం కావట్లేదు. ఇంకా ఈ వీడియో షూట్ చేసినప్పుడుకి తాత వెళ్ళలేదు, తాత ఇంట్లోనే ఉన్నాడు హ్యాపీగా. ఇంకా అందరం కూడా హ్యాపీగా ఉన్నాం. అసలు అప్పుడు ఏంటో కదా, బాగుంటాము, సడన్గా ఏమైపోతుందా అనే క్వశ్చన్ మార్క్ వచ్చేస్తుంది లైఫ్లో. రాను రాను ఎలా ఉంటుందో ఏమో. క్యాట్తో సెల్ఫీ తీసుకోరా నాయనా, ఏంటి పెట్టద్దు. అదైనా కామ్గా ఉండొచ్చు కదా మోహన. క్యాట్ భాష, క్యాట్ భాష. వీళ్ళు నలుగురు మన హ్యూమన్ బీయింగ్స్, మన ఇంట్లో వాళ్ళు ఎవరు కనుక్కోవాలి. ఏ 4లో? ఈ 4 అన్ని 4 ఎక్కడున్నాయి? కింద 4ఆ? ఇదొక మనిషి, ఇదొక మనిషి, ఇదొక మనిషి. మన ఫ్యామిలీయా? లేడీసా జెంట్సా? ఏ హ్యాపీ జరుగు, వాళ్ళే కనుక్కోవాలి. సరే లేడీస్ చెప్పేసాడు, జరుగుకోరా. మేము నలుగురం మేనా? నేను, ఆంటీ, లక్ష్మి, మోహన్. అందులోనా ఫస్ట్ ఆంటీ ఉంటుంది అంటే పెద్దగా లావుగా కొంచెం. ఆ సెకండ్ మోహన్. నేనే. అది పొట్టిగా ఉందా? పొడుగా ఉండే వాళ్ళ. మరి నేనేనా సెకండ్ది? నేను లావు ఎక్కడ ఉన్నాను? మరి మోహన లక్ష్మి ఇద్దరు, అది లక్ష్మి ఇద్దరు సేమ్ హైట్ సేమ్ వెయిట్. ఈసారి ఇంకో క్వశ్చన్ మీకు నాకేనా? ఫస్ట్ నేను బాబా, సెకండ్ వచ్చి మోహన్, థర్డ్ వచ్చి లక్ష్మి. మోహన కన్నా సన్నగా ఉంటుంది లక్ష్మి. ఇప్పుడు కొంచెం సన్నగా అయింది కదా కొద్దిగా. మోహన కన్నా పొట్టిగా ఉంటుంది. లేదులే, మధ్యలో లక్ష్మియా? మధ్యలో లక్ష్మి అయితే మోహన ఇంకా సన్నగా ఉంటుందా? అంటే నేను టెడ్డోడు, యాపోడు. టెడ్డీ, రూబీ, హ్యాపీ. అది సన్నగా ఉంటుంది, రూబీ లావుగా ఉంటుంది, పొట్టిగా ఉంటుంది, ఐ మీన్ చిన్నగా ఉంటుంది. అంతే కదా? కరెక్ట్ బుజ్జి. థ్యాంక్స్ సుదర్శన్. సేమ్ ప్యాటర్న్ ఇంకోటి. అబ్బా నేను సేమ్ ప్యాటర్న్ ఇంకోటి కనుక్కో. సునీలు, కుమారు, సుదర్శను. అంటే లేడీస్ లేడీస్ అంటుంటే నేను అవే ఉన్నాయి నాకు మైండ్లో. సునీలు, కుమారు.
మా సుదర్శన్ గేమ్స్ ఒక్కొక్కసారి భలే భలే ఉంటాయి కదా. ఇంకా నాకు వీళ్ళ మీదే ఉంటుందన్నమాట, టెడ్డీ మీద, యాపీ మీదే ఉంటుంది కాన్సన్ట్రేషన్ అంతా. నేను ఒకవేళ ఎంత బిజీగా ఉన్నా ఫస్ట్ వీళ్ళకి ఆయిల్ పెట్టేయాలి. వీళ్ళ తలలు ఏదోగా ఉన్నాయే పాపం, ఎందుకు ఎంతసేపటికి ఆయిల్ పెట్టి మసాజ్ చేయాలి అనే అనిపిస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఎందుకు సడన్గా అనిపిస్తుంది అనమాట, ఏంది నేను అసలు వీళ్ళని పట్టించుకోవట్లేదు, వీళ్ళు ఎందుకు పాపం ఇలా అయిపోతున్నారు అలా అనిపిస్తూ ఉండి ఇద్దరు ఎంత బిజీగా ఉన్నా పిలిచి మరీ ఆయిల్ పెడతా ఉంటాను. రేఫిజ్గా అవునాను కాపీ క్యాట్ అవ్వ కాపీ క్యాట్ నువ్వు మోహన నువ్వు అమ్మరా చెప్పు నువ్వు అమ్మ ఇంకో కాపీ క్యాట్ ఇంకా పిన్ని ఫిజ్గా రండ్రం వరకు తినలేదు నేను. ఏం నైనా అట్ట చూస్తాను, ఏం నైనా పిలిచావా అంటే ఆ బయటకు వచ్చాను రివ్యూ అని చెప్పలేదు కదా. నేను అప్పుడు వచ్చేటప్పుడు బెడ్రూమ్లో చూసి ఇదే నాటివా ఇవి? భూమిలో నాటి కైలో వచ్చాయా? నాటక వాన పడింది కదా, అవి భూమిలో మట్లోనే వస్తాయి. బోటీకి వస్తాయి పైప్స్, పేగులు ఇంకా ఇవేమంటే మష్రూమ్స్, నాటు మష్రూమ్స్ ఉంటాయి కదా. సో అవి మాకు తెలిసిన వాళ్ళు ఎవరో తీసుకొచ్చారు, అన్నీ తీసుకొచ్చి ఇచ్చారు. మోహన దాన్ని బాగా వాష్ చేసి కర్రీ కూడా చేసేసింది. బట్ నేను కర్రీ అంతా వీడియో షూట్ చేయలేదు. బట్ ఆ రోజు సంగటి ఇంకా మష్రూమ్ కర్రీ అనమాట, ఎమ్మీగా ఉండింది అసలు. ఏమ్మా అప్పుడే కిచెన్ లో జాయిన్ అయినావు? పెట్టేస్తా. ఏ ఫిజు ఓమే నోట్ తెచ్చుకొని చూస్తున్నావు అవ్వనా? జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. ఫిజ్ నాన్న, పిజు ఫిజ్ కుట్టి. ఇంకా ఈ మధ్య వ్లాగ్స్ ఏం సరిగ్గా తీయలేదు కదా. మళ్ళీ అప్పుడప్పుడు కొన్ని తీస్తూ ఉంటే ఏదో మళ్ళీ ఫస్ట్ నుండి ఏదో మేము హాలిడేస్కి మళ్ళీ ఇక్కడికి వచ్చాము అలా అనిపిస్తూ ఉండింది. ఇంకా మా అత్తయ్యకి ఈ మధ్య బాగాలేదు కదా, బాగా అయిపోయారు, ఇప్పుడు మంచిగా ఉన్నారు, హెల్తీగా ఉన్నారు. కిచెన్లోకి అయినా పంపించకుండా మేమే చూసుకుందాం అనుకుంటా ఉంటే నాకేమో ఈ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఇదే సాక్ అనేసి ఆంటీ ఎప్పుడెప్పుడు కిచెన్లోకి వెళ్ళిపోదామా అంటున్నారు అనమాట. ఇంకా ఆంటీకి ఏమంటే ఈ మధ్య తింటే డైజెస్ట్ కావట్లేదు, కొద్దిగా తిన్నా పొట్ట చూసారా లావుగా ఉంది. అవునండి లావుగా. ఏం తిన్నారు ఇప్పుడు? అన్నం అంతే కదా. చెప్పడం మర్చిపోయాను, ఈ బుట్ట కమ్మలు బాగున్నాయా? బుట్ట కమ్మలు బుట్ట బొమ్మ కమ్మలు. యాక్చువల్లీ కృష్ణాష్టమి అప్పుడు శారీస్ తీసుకున్నాం కదా వర్షిత దగ్గర, తను నాకు గిఫ్ట్గా పంపించింది, అది ఇంకా రాలేదని చెప్పాను కదా. సో ఈ కమ్మలు వచ్చేసాయి, పెట్టుకున్నాను, ఈరోజే వచ్చాయి నాకు ఇవి, అందుకే పెట్టుకొని మాట్లాడాను. బాగున్నాయి కదా, మీకు కరెంట్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయండి. ఈ బుట్ట బొమ్మ కమ్మలు చూడగానే చాలా నచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్ వర్షిత నీకు. యాక్చువల్లీ నేను అసలు ఆర్డర్ చేయలేదు, కావాలి అని అడగలేదు, కొలాబరేషన్కి కూడా పంపించలేదు పాపం. జస్ట్ శారీస్ తన దగ్గర తీసుకున్నందుకు తను చిన్న గిఫ్ట్ అనేసి పంపించింది. ఎంత బాగున్నాయి అసలు, చాలా క్వాలిటీ కూడా ఉన్నాయి. అంటే నేను జస్ట్ కొన్ని వీడియోస్లో అట్లా చూస్తున్నాను, ఇమేజెస్ చూస్తున్నాను, బట్ నిజంగా వచ్చేంతవరకు తెలియదు ఓ ఇంత బాగుంటాయా ఇవి అనిపించింది. ఇంకా వీటిలో చాలా కలర్స్ ఉన్నాయి, మోడల్స్ ఉన్నాయి, కావాలంటే తీసుకోవచ్చు మీరు కూడా. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా ఇక్కడ నుండి ఏమంటే నేను ఆగస్ట్ 15th రోజు కొన్ని వీడియో షూట్ చేశాను, వ్లాగ్ మొత్తం తీయలేదు, ఓన్లీ మార్నింగ్ వరకు జస్ట్. సో అది షేర్ చేస్తున్నాను. పెన్లో పట్టుకు పెన్సిల్ ఇలా కొట్టుకున్నా
ఇంకా మా హ్యాపీ హోంవర్క్ అనమాట. మ్యామ్ ఇచ్చింది, ఫ్లాగ్ డ్రా చేసి కలర్ కొట్టాలి, అలాగే లోటస్ ఫ్లవర్ ఉంది కదా అది డ్రా చేసి కలర్ కొట్టాలి. ఇంకా ఆ కలర్ కొట్టిన తర్వాత ఆ పిక్చర్ అలా పెట్టుకొని ఫోటో మ్యామ్కి పంపించాలి. సో అదే ఆ రోజు నేను మీకు కమ్యూనిటీ ట్యాబ్లో కూడా పోస్ట్ చేశాను. చెప్పిన యాప్ వావ్, ఎవరు వేశారు? యూ, వావ్ సూపర్. యాప్ నీ షర్ట్ పైన ఏముంది? ఇండియా ఫ్లాగ్. చెప్పు, ఫ్లాగ్ ఇండియా. నో, మన కంట్రీ నేమ్. వాట్ ఈస్ యువర్ కంట్రీ నేమ్? వాట్ ఈస్ అవర్ కంట్రీ నేమ్? మై కంట్రీ నేమ్ ఈజ్ అనాలి. అమ్మ కాదురా, మై కంట్రీ నేమ్ ఈజ్ ఇండియా అను. మై కంట్రీ నేమ్ ఈజ్ ఫ్లాగ్ అనకూడదు, మై కంట్రీ నేమ్ ఈజ్ ఇండియా అనాలి. చెప్పు బాపెట్టు. ఫ్లాగ్ అనకూడదు, మై కంట్రీ నేమ్ ఈజ్ ఇండియా అనాలి. అమ్మా ఎందుకురా మళ్ళీ? సరే, గుడ్ గర్ల్. నీ షర్ట్ పైన అదేనా ఉంది? ఇదేమిది? మా షర్ట్ పైన ఏముంది? నీ షర్ట్ పైన ఆరెంజా? ఇక్కడ ఏం రాసుంది? వా, గుడ్ గర్ల్ అన్న చిట్టి పాప. ఓ చేయమన్నా నీకు ఇది? ఎవరు ఇచ్చారు నీకు హోంవర్క్ అది? వర్షా మ్యామ్. ఓకే. అన్న అందరు ఫ్రెండ్స్కి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పు. గట్టిగా చెప్పాలి. తీరా ఇప్పుడు చెప్పు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే చెప్పు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. వెరీ గుడ్, థ్యాంక్ యూ. విష్ యూ ది సేమ్ యాప్. ఉండే హ్యాపీ జంప్ చేయి. చూడు టచ్ ఫెల్ ఎలా చేస్తున్నాడు. అన్నం పెట్టు మోహన్ వాడికి. అప్పుడు బజ్జలు చేసుకోరా ఆ చల్లగా ఎంతవరకు ఫిజ్గా తినేస్తాడు ప్లేట్ కూడా ఆకలితో. ఉండు 1 సెకండ్ ఉండు. బజ్జలు ఏమ్మా? వావ్ బా, ఎంత మంచిగా వేసింది చూడు. సూపర్ నాన్న నువ్వు. నీది ఇంకా సూపర్ ఫిజ్ కదా. ఇంత ముందు August 15th వస్తే పిల్లలు స్కూల్కి వెళ్తూ ఎంత బాగుంటుంది కదా. అసలు ఆ ఎన్వైర్న్మెంటే డిఫరెంట్గా ఉంటుంది. అలాంటిది ఇప్పుడు ఇంట్లోనే August 15th, ఇంట్లోనే ఇండిపెండెన్స్ డే గురించి నేర్చుకోవాలి, ఇంట్లోనే అన్నీ. ఇంకా వీళ్ళకైతే ఆన్లైన్లోనే ఫ్లాగ్ హాయిస్టింగ్ అన్నీ జరిగిపోతూ ఉన్నాయి. అంటే ఓన్లీ 1 hour క్లాస్ ఉండిందనమాట August 15th రోజు. టెడీకి హ్యాపీకి రూబీకి కూడా ఉండింది. రూబీ వాడు వెళ్ళలేదు, డుమ్మా కొట్టేసింది ఆ రోజు. ఇలాంటప్పుడు అనిపిస్తుంది మళ్ళీ అబ్బబ్బబ్బా మళ్ళీ ఆ రోజులు ఎప్పుడు వస్తాయా అనిపిస్తుంది కదా. మామూలుగానే మనం చిన్నప్పుడు మనం చేసుకున్నట్టు ఇప్పుడు అసలు స్కూల్స్లో అలా చేయటం లేదు కదా. August 15th అనేసి, September 5th టీచర్స్ డే అనేసి అలా ఏం ఉండడం లేదు. ఇప్పుడు ఈ కరోనా వల్ల అది కూడా లేదు అసలు. ఏంటో అర్థం కావట్లేదు. ఇంకా మా యాప్కి కూడా స్టోరీ, ఇండిపెండెన్స్ డే రోజు స్టోరీస్ అనేసి ఏదో జరుగుతూ ఉంటాయి కదా, అలాంటివన్నీ కూడా ఆన్లైన్లో జరిగిపోతూ ఉన్నాయి. హ్యాపీ అంత పిల్లలు అంటారా, వీళ్ళకి అసలు వీటి గురించే తెలియదు. ఇంకా స్కూల్కి వెళ్ళామా, చాక్లెట్స్ ఇచ్చారా, వచ్చేసామా అని ఉండేవాళ్ళు. ఇంకా ఇప్పుడు ఇంట్లో కూర్చొని ఆ స్టోరీ వినరా, మ్యామ్ చూపిస్తూ ఉంది అంటే అది కూడా వినడం లేదు. ఫ్రీడమ్ ఫైటర్ గురించి అలాంటివన్నీ వింటుంటే అన్నీ నాలెడ్జ్ ఎంత బాగుంటుంది కదా. ఇప్పుడు ఎలా ఉన్నారంటే పిల్లలు, కరోనా ఫైటర్ ఎవరు వస్తారా, కరోనా అని మందు ఎవరు కనుక్కుంటారా, ఎలా పోతుందా, వాటి గురించే ఉంది మైండ్లో. ఫిజ్రన్నా అతను కొడతావు, వాడు రాయర్ బల్లే ఉంది కదా. నిక్కర్ ఫిజ్ నీ పేరు నిక్కర్ నారాయణరా. ఫిజ్ నాన్న పూచి ఓ నాన్న ఆడుకున్నాడు వాడు. జాగ్రత్త నాన్న, వాడిని కదిలించొద్దు. చిట్టి
హ్యాపీ కొడతానన్నా నేను పోరే పడతావురా ఫిజ్. ఇంకా ఇంట్లో ఏమంటే ఈ పిల్లి గోలు ఎక్కువైపోయింది. పిల్లికి మా ఫిజ్ గాడికి కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఈ మధ్య. అది అరిచిందంటే వీడు అరుస్తాడు. అది మిడ్ నైట్ కూడా అంతే. అది అరిచింది అంటే మా ఫిజ్ గాడు అరుస్తానే ఉంటాడు, నిద్రే ఉండదు. ఇంకా ఆ రోజు ఏమంటే వీళ్ళు 4 మెంబర్స్కి సేమ్ టీ షర్ట్స్, ఇంకా నేను ఒక చున్నీ కూడా తీసుకున్నాను. ఆ రోజు అంతా వ్లాగ్ తీద్దామని, బట్ ఆ రోజు ఇంకా ఎక్కువ అయిపోయింది అనమాట నాకు బ్యాక్ పెయిన్. అంతగా తీయలేదు. మార్నింగ్ వరకు జస్ట్ అలా షూట్ చేశాను, కామ్ అయిపోయాను. ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోదాం పదండి. చేస్తున్నావు ఎందుకంత నీరసంగా చెప్తున్నావు? పడిపోదాం అనేసి. పడిపో, కళ్ళు తిరిగితే నుంచో ఉంటారు ఎవరన్నా పడిపోతారు. అమ్మో నా చూడండి వంట చేసి పడిపోయింది అని చెప్పాను అనుకో, వ్యూస్ ఉంటాయి. కానీ అలా టైటిల్ పెట్టలేను. ఆ లోపలికి వెళ్ళి చూస్తేనే తెలియాలి. మా సుదర్శన్ చచ్చిపోతున్నాను మోహన్ నేను. నువ్వు ఆల్రెడీ పడిపోయేలాగా ఉన్నావు అని చెప్తున్నావు కాబట్టి కదా. ఏంటో అండి, పిల్లలతో అరిచి 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 అలసిపోతున్నాము. సడన్గా కళ్ళు తిరగడము, సడన్గా బాగాలేకుండా ఉండడము, ఏదేదో జరిగిపోతూ ఉంది. ఈ మధ్య మోహనాకి ఫిజ్ గారితోనే అలవాటు అయిపోయింది కదా, వాటితోనే పడుకొని ఉండడము. ఒకసారికి వచ్చేసరికి పాపం కళ్ళు తిరిగిపోతున్నాయి అంట బాబా. అది కూడా కరోనా అంటాడేమో. చల్లీలు తాగుతున్నావా? ఏంటో మోహను, ఇది ఎందుకు యూజ్ చేస్తావు? ఆ రెడ్ కలర్ యూజ్ చేయొచ్చు, ఎంత బాగుంటుంది. చూపించేది కాదు, నేను మామూలుగా చెప్తున్నా. ఆంటీ అంటే దీన్ని వదలొద్దు, మరి తెచ్చుకుంటుంది. అది ఎంత బాగుంటుందో రెడ్ కలర్తో అసలు. ఏం వేస్తున్నావు? ఇప్పుడు అర్థమైంది అనుకుంటా. మేము ఇక్కడ డ్రమ్ స్టిక్ సాంబార్ చేసుకుంటున్నాము. మునక్కాయ సాంబార్ మోహన చేస్తుంది. ఎందుకు నవ్వుతూ ఉన్నానంటే ఏదో నీరసంగా ఏదో పోయిందే అనుకున్నట్టు చేసుకుంటున్నాం కదా మాట్లాడుకుంటూ. మీకు అలానే అనిపించి ఉంటుంది, అందుకే నవ్వు వస్తూ ఉంది. ఇంకా చికెన్ ఎలా చేసినా బాగుంటుంది కదా. జస్ట్ చికెన్ ఉంటే ఆ ఇంగ్రీడియంట్, ఓన్లీ మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ ఉంటే చాలు, ఆ టేస్ట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. అలా ఈ డ్రమ్ స్టిక్ సాంబార్ అంటే డ్రమ్ స్టిక్స్ మునక్కాయలు, అది ఏ కర్రీ అయినా చేసుకొని మీరు దాంతో అసలు టేస్టే మారిపోతుంది. అదొక మంచి టేస్ట్ వచ్చేస్తుంది. అది సాంబార్ చేసినా, అది ఎవరు చేసినా, మునక్కాయతో ఫ్రై చేయండి, ఏదైనా చేయండి, డ్రమ్ స్టిక్ అనగానే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ మునక్కాయ సాంబార్ చేస్తూ ఉంది కదా. ఇంకా ఆయిల్ వేసింది, ఆవాలు జీలకర్ర, దాని తర్వాత ఆనియన్, అల్లం తెల్లగడ్డ, దాని తర్వాత టొమాటో, కరివేపాకు. సో అంత బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఫ్రై అయిపోతుంది కదా. దాని తర్వాత ఈ మునక్కాయలు వేసుకుంది, దాంట్లో పసుపు, సాల్ట్ వేసింది, కొంచెం జస్ట్ అలా ఫ్రై చేసింది. దాని తర్వాత రెడ్ చిల్లీ పౌడర్, ధనియాల పౌడర్, ఇంకా ఇది వచ్చి సాంబార్ పౌడర్, అది కూడా వేసేస్తూ ఉంది. ఇంకా అంతే, బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంకా చింతపండు వేసుకుంటే కూడా చాలా కూడా కాదు, చింతపండు వేసుకుంటేనే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కానీ ఇక్కడ చింతపండు లేకుండా చేస్తూ ఉంది మోహన. ఇంట్లో ఇంకా ఇంతమందికి చేసుకోవాల్సి వస్తుంది కదా, అందుకే ఒకేసారి చింతపండు లేకుండానే చేసేస్తుంది. ఇంకా పప్పు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకుందనమాట, ఆ పప్పు వేసేసింది. ఇంకా దాని తగ్గట్టు మనకి వాటర్ కావాలి కదా, సో వాటర్ కూడా వేసేసుకుంటుంది. 2 గ్లాస్ వాటర్ వేసింది. సో అంతా బాగా వేసేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇలా నేను మోహన కిచెన్లో ఉండి ఏదైనా రెసిపీస్ చేస్తున్నాము అంటే ఇలాగే మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటాను. ఇలా ఆల్మోస్ట్ ఇలా మాట్లాడుతున్నప్పుడు మాత్రం నేను షూట్ చేసి పెడతా ఉంటాను. అంటే అప్పుడు కామ్గా ఉండాలి, లేదు వేరే డిస్టర్బెన్స్ ఉంటే ఇంకా నేను కట్ చేసేసి నేను నా వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. యాక్చువల్లీ మా కన్వర్జేషన్ ఏమంటే చాలా ఫన్నీగా ఉంటుంది. మెయిన్గా వంట చేసేటప్పుడు అందరి గురించి మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉంటాము. కానీ మోస్ట్లీ మా అత్తయ్య ఉంటారు, మమ్మల్ని రానిరు కిచెన్లోకి, అదే పెద్ద ప్రాబ్లం. ఇంకా రోజు అన్నం, డ్రమ్ స్టిక్ సాంబార్ అనమాట. హ్యాపీగా ఆ ప్లేస్ ఫిక్స్ అయిపోయింది. అక్కడ కూర్చుంటూనే అన్నం తింటూ అలా వండిపోతూ ఉంది. అందుకే ఇంకా అక్కడే కూర్చోబెట్టి టీవీ పెట్టేసి ఇంకా తినిపించేస్తున్నాను. ఇంకా సాంబార్ ఏమంటే జస్ట్ ఇంకా 5 మినిట్స్ సిమ్లో పెట్టేసి మూత పెట్టేసాము, అయిపోతుంది. టేస్ట్ అంతా చూసుకొని ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే. చాలా ఎమ్మీగా ఉంటుంది కదా, మీ అందరికి కూడా ఇష్టం కదా. చాలామందికి ఇష్టం తెలిసి డ్రమ్ స్టిక్ సాంబార్. ఎంతమందికి ఇష్టం లేదో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. నాకైతే చాలా ఇష్టము.
ఫస్ట్ పిల్లలకి తినిపించేసాము అంటే దాని తర్వాత తృప్తిగా కూర్చొని హ్యాపీగా మళ్ళీ మాట్లాడుకుంటూ, నాకు మోహనకు చాలా మాటలు ఉంటాయి కదా, అందరి గురించి మాటలు ఉంటాయి. సో మాట్లాడుకుంటూ తింటాము. ఇంకా ఈవినింగ్ చెప్పాను కదా, కషాయం అయినా టీ అయినా పెట్టుకుంటున్నాం ఈ మధ్య అనేసి. ఇంకా ఈ వెదర్కి మనకి కొంచెం కషాయం అలాంటి తాగితేనే బాగుంటుంది. ఎలాగో కషాయం చేసుకుంటున్నాము. అసలే మోహనకి కళ్ళు తిరుగుతున్నాయనింది, కషాయం పెట్టిద్దాం అనుకొని కషాయం పెట్టుకున్నాం. ఈసారి ఎప్పుడైనా ఈ రెసిపీ షేర్ చేస్తాను, మర్చిపోయాను యాక్చువల్లీ షూట్ చేయడము. ఇంకా వీళ్ళు ముగ్గురికి కూడా పనిలో పని ఇచ్చేసాను. ఇప్పుడు యాక్చువల్లీ చాలామందికి కరోనా ఇవన్నీ సిమ్టమ్స్ అనేసి అలవాటు అయిపోతూ ఉంది అనుకుంటున్నారు. బట్ అలవాటు అయినా అవ్వకపోయినా శానిటైజ్ చేసుకుంటూ ఉండండి, మాస్క్ వేసుకుంటూ ఉండండి, నీట్గా పెడుతూ ఉండండి పిల్లల్ని, అది మాత్రం మర్చిపోవద్దు. స్పెషల్గా ఈ సీజన్లో, ఎందుకంటే కోల్డ్ అని కాఫ్ అని నార్మల్గా వచ్చేస్తూ ఉంటాయి. పిల్లలకి ఎంతసేపటికి ముక్కులో నోట్లోనే ఫింగర్స్ ఉంటాయి. సో హ్యాండ్ వాష్ చేపిస్తూ అట్లా ఉంచండి. ఇంకా ఈ వ్లాగ్ ఏందో అనుకోకుండా చాలా లెంగ్తీ అయిపోయింది. ఎందుకు ఇంత లెంగ్తీ అయిపోయిందో అర్థం కాలేదు, అయినా పర్వాలేదులే అనేసి పెట్టేశాను. అవునా ఇంకా అందరు ఇలా బయట కూర్చొని మాట్లాడుకుంటూ అలా ఉంటే మన ప్రాబ్లమ్స్ ఉంటే కూడా సాల్వ్ అయిపోతుంది. ఒకవేళ మీకు ఈ లెంగ్తీ వ్లాగ్ బోర్ కొట్టింది అంటే ప్లీజ్ ఏమనుకోవద్దు, సారీ. దెన్ ఫ్రెండ్స్, ఇక్కడతో నా బ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ నా బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే ఎవరైనా కొత్తగా వ్యూ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్ చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.